Hello, my dear 10th class students of AP NTS. Welcome to Vedhantu AP NTS 9th and 10th channel. This is me, your Vedhantu Social Master Teacher Sharon ma'am. సో ఈ వీడియోలో ఇప్పుడు మీరు రాస్తున్న ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కానివ్వండి, రాయబోయే పబ్లిక్ ఎగ్జామ్స్ కానివ్వండి, సో ఎలా రాస్తే మీకు 100/100 మీరు స్కోర్ చేయగలుగుతారో నేర్చుకుందాం. సో పర్టికులర్లీ 3 విషయాల గురించి నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. అదేంటనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ లైక్ ఏ టాపర్. యెస్. సో మీరేమనుకుంటున్నారు ఎగ్జామినేషన్‌లో టాప్ మార్క్స్ స్కోర్ చేయాలంటే ఖచ్చితంగా ఈజ్ రైటింగ్ మ్యాటర్స్? ఆబ్వియస్‌లీ మ్యాటర్స్. అసలు టాపర్ ఎలా రాస్తారు? వాళ్ళకన్ని మార్క్స్ వస్తున్నాయంటే, వాళ్ళు రాసే విధానంలో ఏదో ఒక డిఫరెన్స్ అనేది ఉండే ఉంటుంది గదా! అదేంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ మేనేజ్మెంట్. యెస్ నాన్న. ప్రీ ఫైనల్స్ కానివ్వండి, ఫైనల్స్ కానివ్వండి, చాలామంది స్టూడెంట్స్ ఫేస్ చేసే వన్ ఆఫ్ ద మెయిన్ ఇష్యూ వచ్చేసి టైమ్ మేనేజ్మెంట్. యాహ్! సో ప్రాపర్‌గా టైమ్‌ని మేనేజ్ చేసుకుంటే వితిన్ ద గివెన్ టైమ్ మనం ఎగ్జామ్‌ని చాలా క్లీన్‌గా అటెంప్ట్ చేయగలుగుతాం. అదెలా అనేది చెప్తాను. అండ్ లాస్ట్ ప్రెజెంటేషన్ టిప్. మీలో అందరూ ఎగ్జామ్ ముందు కోరుకునేదేది? రైట్? యాహ్! వీడియో ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి అండ్ మనం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ లైక్ ఏ టాపర్. ఒక టాపర్‌గా రాయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా నీ క్వెషన్ పేపర్‌ని బాగా చదివి, అసలు క్వెషన్ పేపర్‌లో ఉన్న క్వెషన్స్ ఏంటి, దానికి రిలవెంట్ ఆన్సర్‌ని ప్రొవైడ్ చేయడానికి మాత్రమే ట్రై చేయాలి. సో ఫస్ట్ థింగ్ యూ షుడ్ కీప్ ఇన్ యువర్ మైండ్ ఈజ్ రిలవెన్సీ. రిలవెన్సీ అంటే ఏంటి? రిలవెంట్ ఆన్సర్‌ని మాత్రమే నువ్వు ప్రొవైడ్ చేయాలి. ఓకే. సో టాపర్స్ ఎప్పుడు కూడా సోది రాయరు. నేను చాలా ఎగ్జామ్స్‌లో చూసాను. కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే మిక్సప్ చేసి ఆన్సర్ రాసేస్తారు. ఫస్ట్ సపోజ్ 8 మార్క్స్ క్వెషన్ ఉందనుకోండి. ఒక 2 మార్క్స్ ఇంకొక 1 మార్క్ ఆన్సర్ లేదా క్వెషన్‌నే కలిపి ఆన్సర్ రాసేస్తారు. సో మీకు టాపర్‌లా మార్క్స్ స్కోర్ చేయాలని ఉందా? మరి ఈ మిస్టేక్ అస్సల చేయొద్దు. ఖచ్చితంగా క్వెషన్‌కి తగ్గ టెక్స్ట్ బుక్‌లో ఉన్న కీవర్డ్స్, ఇయర్స్, ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అండ్ టెక్స్ట్ బుక్ రిలేటెడ్ మ్యాటర్‌ని యూజ్ చేసుకుంటూనే రాయండి. యెస్, మీరు మీ ఓన్ వర్డ్స్‌లో ఆన్సర్ రాయొచ్చు. ఓన్‌గా రాయొచ్చు. బట్ స్టిల్ రిమెంబర్ వన్ థింగ్, ఓన్‌గా రాయడం అంటే ఇక్కడ కంప్లీట్‌గా ఇర్రిలవెంట్ ఆన్సర్‌ని రాయడం కాదు. రిలవెంట్‌గా రాయాలి. అండ్ ఎప్పుడు కూడా లాంగ్ ఆన్సర్స్‌ని పారాగ్రాఫ్‌లా కాకుండా బుల్లెట్ పాయింట్స్ వైస్ రాయండి. పాయింట్స్. ఐదర్ స్టార్ మార్క్ గాని, నంబర్స్ గాని లేదా యారో మార్క్ గాని పెట్టి నీట్‌గా పాయింట్స్ లాగా రాయండి. ఓకే. సో డెఫినైట్‌లీ అప్పుడు ప్రతి పాయింట్, ప్రతి కరెక్ట్ పాయింట్‌కి మీకు మార్క్ అనేది వస్తుంది. సో వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, మీరు డయాగ్రామ్స్ కానివ్వండి, లైక్ బయాలజీలో, ఫిజిక్స్‌లో, మ్యాథ్స్‌లో ఫార్ములాస్, ఇంకా సోషల్‌లో మ్యాప్ పాయింటింగ్ ఇవన్నీ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. టాపర్ ఎప్పుడు కూడా ఎగ్జామినేషన్ పేపర్‌లో ఉన్న ప్రతి యాస్పెక్ట్‌ని ఫుల్‌ఫిల్ చేస్తారు. సో ద మెయిన్ థింగ్ ఐ వాంట్ టు సే ఈస్ అటెంప్ట్ ఎవ్రీథింగ్. అటెంప్ట్ ఆల్. క్వెషన్ పేపర్‌లో ఉన్న ప్రతి క్వెషన్‌ని అటెంప్ట్ చేయండి. ఒకవేళ మీకు డౌట్ ఉన్నా సరే మీరు గివ్ అప్ చేయొద్దు. సో మీకు తెలిసింది మీరు ట్రై చేసి ఓన్ వర్డ్స్‌లో అయినా రాయండి తప్ప ఏ క్వెషన్‌కి కూడా ఆన్సర్ రాయకుండా వదిలేయొద్దు. ఈవెన్ ప్రస్తుతం మీరు రాసే ప్రీ ఫైనల్ మీరు ఇంకా సోషల్ రాయలేదు. సో టీఎస్ స్టూడెంట్స్ హూ ఆర్ గోయింగ్ టు రైట్ ప్రీ ఫైనల్స్ వెరీ సూన్. మీకు ఒకటే టిప్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వెషన్ పేపర్‌ని చదవండి. సో సెక్షన్ నేమ్ ఫస్ట్ మీరు క్వెషన్ ఆన్సర్ పేపర్‌లో మీ డీటెయిల్స్ ప్రాపర్‌గా ఎంటర్ చేశాక మార్జిన్స్ గీసుకొని సెక్షన్ నేమ్, క్వెషన్ నంబర్ అంతా ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తూ హెడ్డింగ్స్ రాసి, హెడ్డింగ్స్ అండర్‌లైన్ చేసి, ఒకవేళ లాంగ్ ఆన్సర్ అయితే నీట్‌గా పాయింట్స్ వైస్‌గా రాయండి. రాసే ప్రతి ఆన్సర్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వెషన్‌ని చదవండి, గుర్తు తెచ్చుకోండి, రిలవెంట్‌గా రాయడానికి ట్రై చేయండి. టైమ్ మేనేజ్మెంట్. సో చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఎగ్జామినేషన్ పేపర్ ఇచ్చేసాక ఒకవేళ ఏదైనా క్వెషన్స్ వాళ్ళకి తెలియకపోతే వచ్చిన క్వెషన్స్ అన్ని పక్కన పెట్టేసి, ఆ రాని క్వెషన్స్ గురించి ఓవర్ థింకింగ్ చేస్తా ఉంటారు. అంటే చూడండి సమ్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తారు? అరే! నాకు ఈ ఆన్సర్ తోచట్లేదు. ఏంటి నేను చదివాను కానీ మర్చిపోయాను. ఏం చేద్దాం? పక్కన వాళ్ళని అడుగుదామా? ఎదురు కూర్చున్న వాళ్ళ పేపర్‌లో చూద్దామా? లేదా ఏం చేయాలి? ఇప్పుడు వదిలేస్తే మార్క్స్ తగ్గిపోతాయి. ఫెయిల్ అయిపోతానేమో. ఓవర్ థింకింగ్ చేస్తూ హాఫ్ ఆఫ్ ద టైమ్ వృధా చేసేస్తారు. సో గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పేపర్‌లో ఉన్న క్వెషన్స్ స్టార్టింగ్ మీకు గుర్తు రాకపోయినా ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు డెఫినైట్‌లీ గుర్తొస్తాయి. మీరు ప్రాపర్ క్వెషన్ నంబరింగ్ వేసేసి మీకు వచ్చిన క్వెషన్స్ ముందే అటెంప్ట్ చేసి, కష్టంగా అనిపించినవి, గుర్తు రాకుండా ఉన్నవి లాస్ట్‌లో వాటిని అటెంప్ట్ చేసుకోండి. టైమ్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఇచ్చిన 3 అవర్స్‌లో మీరు ఎగ్జామ్‌ని ప్రాపర్‌గా రాయాల్సి ఉంటుంది. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, సో టైమ్ లేదని చెప్పేసి మీరు ఏ క్వెషన్‌ని వదిలేయొద్దు. సో ఆ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే స్టార్టింగ్ ఇనీషియల్ మీకు పేపర్ ఇచ్చేస్తారు కదా! అప్పటి నుంచి మీరు టైమ్‌ని బాగా యుటిలైజ్ చేసుకోండి. స్టార్టింగ్ టైమ్ అంతా వేస్ట్ చేసేసి లాస్ట్ మినిట్స్‌లో గజిబిజిగా హడావిడిగా రాస్తూ ఉండొద్దు. సో తెలిసిన క్వెషన్స్‌కి నీట్‌గా నంబరింగ్ ఏసి ముందు ఆన్సర్
ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. బ్లూ పెన్‌తో రాయండి. హెడ్డింగ్స్‌కి బ్లాక్ అండ్ బ్లూ వాడుకోవచ్చు. అండ్ మ్యాప్ పాయింటింగ్ బ్లూ పెన్‌తో రాయండి. ప్రాపర్‌గా లేబులింగ్ చేయండి. రివర్స్ అయితే వాటి యొక్క ఫ్లో చూపించండి. క్యాపిటల్స్ అయితే డాట్ పెట్టండి. అదే స్టేట్స్ అయితే బౌండరీ లైన్‌తో చూపించండి. ఇవన్నీ చాలా వీడియోస్‌లో మీకు చెప్పాను. బట్ ఈ పర్టిక్యులర్ వీడియోలో ఐ వాంట్ టు టెల్ యూ థట్ ఐ డోంట్ వాంట్ యూ మేక్ ఎనీ మిస్టేక్. మీరు ప్రాపర్‌గా రాయాలి. ఖచ్చితంగా మార్క్స్ వచ్చే తీరుతాయి. అందులో డౌటే లేదు. ప్రజెంటేషన్ టిప్స్ యాహ్! ఎప్పుడు కూడా చూడండి మనం పిచ్చి పిచ్చిగా తయారై వెళ్ళినా, నీట్‌గా వెళ్ళినా ఐ మీన్ రెండిటికి తేడా ఉంటుంది. అంటే ఒక మనిషి మనల్ని రిసీవ్ చేసుకునేటప్పుడు మన లుక్స్ బట్టి మనల్ని రెస్పెక్ట్ ఇస్తారు. అలాగే మన పేపర్ కూడా అంతే. సో, ఎగ్జామినర్‌కి నువ్వెళ్లి కనిపించవు. మరి ఎవరెళ్తారు? నీ బదులు నీ పేపర్ ఎళ్తుంది. మరి నీ ఆన్సర్ పేపర్ కరెక్షన్ చేసే టీచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చూస్తారు? నీ పేపర్ చూడగానే ఆ పేపర్ అంతా ఒక చెత్త కుప్పలా ఉందనుకోండి మంచి ఇంప్రెషన్ వస్తదా? అసల రైటింగ్ కొంతమంది చూడండి ఎలా పడితే అలా రాస్తారు. డాక్టరు మెడికల్ ప్రిస్క్రిప్షన్ రాసినట్టు పిచ్చి గీతలు గీసి పడేస్తారు. మరి కరెక్షన్ చేసే వ్యక్తికి అర్థం అవ్వాలి కదా! ఒకవేళ మీ హ్యాండ్ రైటింగ్ యావరేజ్‌గా ఉన్నా సరే నో నీడ్ టు వరీ. మీకొక టిప్ చెప్తాను వినండి. మీరు ఆన్సర్స్ నీట్‌గా హెడ్డింగ్ రాసి, సైడ్ హెడ్డింగ్స్ రాసి, అండర్‌లైన్ చేసి, మధ్యలో మార్జిన్స్ గీసి, ప్రతి వర్డ్‌కి మధ్య ఒక ఫింగర్ క్యాప్ లేదా హాఫ్ ఫింగర్ క్యాప్ అయినా సరే ఇస్తూ నీట్‌గా ప్రెజెంట్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీ రైటింగ్ అంతంత మాత్రంగా ఉన్నా కూడా మనకి ప్రెజెంటేషన్ బ్యూటిఫుల్‌గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ద ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్. అండ్ కరెక్షన్ చేసే ఎగ్జామినర్‌కి ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసి మీ హ్యాండ్ రైటింగ్. సో, మెయింటైన్ హ్యాండ్ రైటింగ్. ఒకవేళ హ్యాండ్ రైటింగ్ మీకు ప్రాబ్లమ్ అయితే రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. దానివల్ల 2 లాభాలు. ఒకటి మీరు చదువుకున్న ఆన్సర్ గుర్తుంటుంది. రెండవది హ్యాండ్ రైటింగ్ కూడా బాగా ట్యూన్ అయ్యి ప్రాక్టీస్ అవుతుందనమాట. ఓకే. నెక్స్ట్ మ్యాప్ పాయింటింగ్ కూడా నీట్‌గా లేబుల్ చేయండి. ఓకే. ప్రెజెంటేషన్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. మీకిచ్చిన బుక్‌లెట్‌లోనే మీరు ఆన్సర్స్ అనేవి ప్రాపర్‌గా రాయాలి గుర్తుపెట్టుకోండి. సో, థట్ ఈస్ అబౌట్ ద వీడియో. ఇంకా మీకేదైనా ఎగ్జామ్ రిలేటెడ్ క్వైరీస్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మై డియర్ ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్ ఇక్కడ మీకు ప్రో టిప్ ఇస్తాను గుర్తుపెట్టుకోండి. అదేంటంటే ఏపీ వాళ్ళకైతే మీకు లాట్ ఆఫ్ మోడల్ పేపర్స్ ఉన్నాయి. సో, గో త్రూ ద మోడల్ పేపర్స్. మీరు ఫుల్ మార్క్స్ స్కోర్ చేయాలనుకుంటే ప్రీ ఫైనల్ కూడా చాలా మోడల్ పేపర్స్‌లో ఉన్న క్వెషన్స్ రిపీట్ అయ్యాయి. అండ్ పర్టిక్యులర్‌లీ నేను మీకు మ్యారథాన్‌లో నేర్పించిన క్వెషన్స్‌లో నుంచి మనకి క్వెషన్ పేపర్‌లో వచ్చాయి. సో, ఇలాంటి ఏమంటారు నెక్స్ట్ డే క్వెషన్ పేపర్‌లో ఏమొస్తాయో ముందు రోజు అదే చదివిస్తున్నానంటే మీకు అంతకన్నా ఇంకేం కావాలి? మళ్ళీ ఇలాంటి మ్యారథాన్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే షారోన్ మేడమ్ సెషన్స్ ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఓకేనా? మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సెషన్స్ అటెండ్ అవ్వండి. వీడియోస్ లైక్ చేయండి. ఓకేనా? మోడల్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ అండ్ టెక్స్ట్ బుక్‌లో ఉన్న లెసన్ కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోండి. బట్టి పట్టొద్దు. టాపర్స్ ఎప్పుడు కూడా బట్టి పట్టరు. మెమరైజ్ చెయ్యరు. రోట్ మెమరైజేషన్ అవసరం లేదు. సో, మీరు ఒక లెసన్‌ని ఒక స్టోరీ లాగా మీరు అర్థం చేసుకోండి. మీకు మీరు చెప్పుకోండి. కుదిరితే మీ ఫ్రెండ్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అది ఇంకా మంచిది. ఇంకా బాగా గుర్తుంటుంది. లేదా నీకు రైటింగ్ బ్యాడ్‌గా ఉందా? రైటింగ్ ప్రాక్టీస్ చేయి. ఇంకా బాగా గుర్తుంటుంది. సో, ఈ విధంగా మీరు మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ మార్చుకోండి. మహా అంటే ఇంకో 25 డేస్ ఉంది అంతే కదా! సో, నో నీడ్ టు వరీ. ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి ఇప్పుడు జరుగుతున్న ప్రీ ఫైనల్స్‌లో అప్లై చేయండి. సో, వర్కౌట్ అయిందా లేదా నాకు కామెంట్ చేయండి. సో, థాట్స్ ఫర్ దిస్ సెషన్. ఇంకొక వీడియోలో ఇంకాస్త మంచి టిప్స్ గురించి తెలుసుకుందాం. మీకేదైనా క్వైరీస్ ఉన్నా కామెంట్ చేయండి. అండ్ నేను చేసే మ్యారథాన్స్‌లో నార్మల్ వీడియో సెషన్స్‌లో మోడల్ పేపర్ కానివ్వండి, ఇంపార్టెంట్ క్వెషన్స్ కానివ్వండి, నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రతి వీడియో పీడీఎఫ్ మన డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ క్లిక్ చేస్తే మీకు దొరుకుతాయి. ఖచ్చితంగా డౌన్‌లోడ్ చేసుకోండి. యుటిలైజ్ చేయండి. థాట్స్ ద ఎండ్ ఫర్ ద సెషన్.